ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని కొర్లమడుగు ఈస్ట్ చౌటపాలెం గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. దర్శి మండల వ్యవసాయ అధికారి కె రాధా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు పంటల సాగు, ప్రభుత్వ పథకాలు, ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి రాధా మాట్లాడుతూ పశుగ్రాసం సాగు చేస్తున్న ప్రతి రైతు తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలని సూచించారు. దీంతో యూరియా వినియోగాన్ని పర్యవేక్షించడంతో పాటు అవసరానికి అనుగుణంగా ఎరువుల పంపిణీ చేయడం సాధ్యమవుతుందని తెలిపారు. ఎల్నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది ఖరీఫ్, రబీ పంటలపై వర్షాభావ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందువల్ల బోర్ల కింద వరి సాగుకు బదులుగా అపరాలు, నూనె గింజల వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ పథకం కింద LRG 133 రకాల కంది విత్తనాలను మినీ కిట్ల రూపంలో అలాగే 50% రాయితీపై అందిస్తూ అపరాల సాగును ప్రోత్సహిస్తుందని వివరించారు. అక్రమ ఎరువుల నిల్వలు, విక్రయాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు APA IMS 2.0 యాప్ ద్వారా ఎరువుల పంపిణీ వ్యవస్థను అమలు చేస్తున్నాయని తెలిపారు. ఆన్లైన్లో నమోదైన భూములతో పాటు కౌలు రైతులు సాగు చేస్తున్న వెబ్లాండ్లో నమోదు కాని భూములకు కూడా పంటల వివరాలు ఆధారంగా ఎరువులు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు అబ్దుల్ సత్తార్, త్యాగరాజుతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.